హాయ్ అండి, రాయల్ రాజేశ్వరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ కూరగాయల ముక్కలన్నిటితో కలిపి దప్పడం పులుసు పెడుతున్నానండి. దానికి కావాల్సినవి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలండి, బెండకాయలండి, వంకాయలండి ఒక 4, 2 టమాటాలండి, ఒక దోసకాయ అండి, ఒక ములక్కాయ అండి. దాంట్లో కావాల్సింది ఈ చింతపండు పులుసు అండి. దాంట్లో ఈ ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర అండి. ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడండి ఇలా దాకా పెట్టుకున్న తర్వాత అండి ఇది హీట్ ఎక్కిన తర్వాత నూనె పోసుకోవాలండి. ఇలా దాకండి వేడెక్కినాక ఇలా నూనె పోయాలండి. ఒక 3 స్పూన్లు నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత అండి ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేయాలండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలన్నీ ఇలా వేగుతూ ఉంటాయి. వేగనివ్వాలండి కొంచెం. ఇలా వేగిన తర్వాత అండి వేగినాయి కదండి, ఒక్కొక్క కూరగాయ ముక్కలు వేసానండి. ఫస్ట్ వంకాయలు వేసేద్దామండి, ఎందుకంటే తొందరగా కొంచెం బ్లాక్ కలర్లోకి వస్తుంది, మగ్గిపోవాలి. వంకాయలు ఫస్ట్ మగ్గితే మిగతా అన్నీ వేయచ్చండి. వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత అండి బెండకాయలు వేయాలి. తర్వాత అండి ములక్కాయ ముక్కలు వేయాలి. ములక్కాయ ముక్కలు కూడా వేసినా కానీ దోసకాయ ముక్కలు వేయాలి. దోసకాయ ముక్కలు వేసిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి. తర్వాత అండి కరివేపాకు, కొత్తిమీర వేయాలి. తర్వాత అండి ముక్కలన్నీ మగ్గడానికి ఉప్పు వేయాలండి. 1 స్పూను అండ్ హాఫ్ వేయాలండి. తర్వాత కొంచెం పసుపు వేయాలి. తర్వాత వీటన్నిటిని కలిపి మగ్గనివ్వాలండి కొద్దిసేపు.
ఒక 2-3 మినిట్స్ మగ్గనిస్తే సరిపోద్ది. ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలండి. మగ్గినయో లేవో చూద్దామండి. మూత తీసి ఉప్పు పసుపులో మగ్గినాయి కదండి. కొంచెం ముక్క మెత్తబడింది కదండి. ఇప్పుడు కారం వేద్దామండి. ఒక 1.5 స్పూన్ కారం వేయాలండి. 2 స్పూన్స్ వేసానండి. మీ రిక్వైర్మెంట్ బట్టి కారం వేసుకోండి. తర్వాత అండి ఇవన్నీ ఒకటి కలపాలండి. కలిపిన తర్వాత అండి మీరు వేసిన ముక్కలు 1/2 కిలోకు ఉంటే 1 గ్లాస్ అండి నీళ్ళు, 1 గ్లాస్ నీళ్ళు పోయాలండి. ముక్కలు మునిగేంతవరకు నీళ్ళు పోయాలండి. 1.5 పోయండి. 1/2 కిలో ఉంటే 2 గ్లాసులు పోయండి. నేను 1.5 వేసి మూత పెడుతున్నానండి. ఇవి మగ్గాలండి. కొంచెం లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా సగం సిమ్లో పెట్టానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. అంతలోకి మనం చింతపండు తీసుకున్నాం కదండి, అది రసం తీద్దాం. కొంతమంది అండి దీంట్లో క్యారెట్, ఆనపకాయ అవన్నీ వేసుకుంటారండి. సొరకాయ ముక్కలు మీ ఇష్టం అండి. మీరు వేసుకుంటే అది వేసుకోండి. అంటే కూరగాయ ముక్కలు వేసుకోవాలనుకుంటే మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. అవన్నీ కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గేలోపు మనం చింతపండు పులుసు రసం తీసేసి దాంట్లో తీస్తానండి. మగ్గిన తర్వాత చూపిస్తాను. కూర ముక్క మెత్తబడిందో లేదో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. ఇంకా కొంచెం ఉడకాలండి. ములక్కాయ ముక్క ఉడకాలి కదా, ములక్కాయ ఉడకాలండి. సగం సిమ్లో పెట్టి ములక్కాయ ముక్క మళ్ళీ మూత పెట్టానండి. మగ్గుతాయండి. తర్వాత చింతపండు పులుసు వేద్దాం. ఇట్లా మగ్గింద ఇలా దగ్గరికి వచ్చినాయి కదండి, బాగానే ఉడికినాయండి. ఇప్పుడండి చింతపండు పులుసు తీసాం కదండి, ఈ చింతపండు పులుసుని వేయాలండి. చక్కగా తీసిన చింతపండు పులుసు వేయాలి. ఈ చింతపండు పులుసు కన్సిస్టెన్సీ చూసుకోండి అండి. చింతపండు పులుసు కొంచెం ఎక్కువైతే కొంచెం బెల్లం ముక్క వేసుకోండి అండి. నాకైతే సరిపోయింది. తర్వాత ఇది కూడా పులుసులో ముక్కలన్నీ ఉడకాలండి. ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. ఇదండి పులుసు కూర, దప్పలం పులుసు అండి రెడీ అయిపోయిందండి. దీంట్లోకి కొంచెం తాలింపు పెడదామండి. పక్క పొయ్యి మీద తాలింపు పెడుతున్నానండి. తాలింపు కావాల్సిన తాలింపు దినుసులు అండి, ఎండుమిరకాయలు అవేనండి, కరివేపాకు, కొత్తిమీర, ఇంగు అండి. తాలింపు వేసుకుని ఇది దీంట్లో వేయడమేనండి. తాలింపు కండి 2 స్పూన్ల నూనె వేయాలండి. ఈ దప్పలం పులుసు వాటిలో నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. తాలింపులోకి అండి 2 ఎండుమిరకాయలు వేయాలండి. చిన్నగా ముక్కలు చేసి 2 ఎండుమిరకాయలు, కొంచెం 2 స్పూన్ల తాలింపు దినుసులు వేయాలండి. కొంచెం జీలకర్ర వేయాలండి. తర్వాత అండి కరివేపాకు, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. కొంచెం ఇంగు వేయాలండి. 1.5 స్పూన్ ఇంగు వేయాలండి.
ఇంతేనండి, తాలింపు వేగిపోయింది. అది ఈ పులుసులో వేయలేనండి, దప్పడంలో వేయడమేనండి. ఈ తాలింపు అండి ఈ దప్పడం పులుసులో వేయడమేనండి. థ్యాంక్స్ అండి నా ఛానల్ చూసినందుకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకెలాంటి మరిన్ని వీడియోస్ మీ అందరికీ షేర్ చేస్తానండి. అందుకోసం థ్యాంక్స్ అండి మీరు అందరు చూసినందుకు. టుడే మై రెసిపీ దప్పడం ఈ సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ఒకసారి పెట్టుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ అండి, ఉంటానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.